ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం చక్కగా బ్లౌజ్ కటింగ్. ఈ బ్లౌజ్ కటింగ్ ఏంటి అంటే మనకి ఆదికి వచ్చిన బ్లౌజు ముందు నార్మల్, వెనక్కి వచ్చేసి బోట్ నెక్ అనమాట. అంటే డ్రాప్ లాగా, బోట్ నెక్ కాదులే కానీ ఓన్లీ నార్మల్ బ్లౌజే ఇది. కాకపోతే డ్రాప్ చేతులకు వచ్చేసి ఇలా రాసి బుట్ట అనేసి ఉందన్నమాట. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది మనం ఎలా కట్ చేయాలి, మనకి షోల్డర్ ఎంత పెట్టాలి, నార్మల్ బ్లౌజ్ లాగానే పెట్టాలా లేదంటే దీన్ని ఏం చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు కటింగ్ అనేది చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ మనకి ఏంటి అంటే ఎప్పుడైనా వెనక ఏదైనా డిజైన్ పెట్టుకోవాలి అనుకుంటే మనకి నార్మల్ బ్లౌజ్ లాగా షోల్డర్ అనేది సరిపోదన్నమాట. దీన్ని కొంచెం మార్చి పెట్టుకోవాలి. అదే విధానం ఈరోజు మీకు నేను నేర్పిస్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే లైనింగ్ తీసుకున్నాను 1 మీటర్. నేను పిండేసి దీన్ని ఐరన్ కూడా చేశాను. ఈ యొక్క కింది భాగంలో ఈ హెచ్ తగ్గింపులు అనేవి తీసేస్తున్నాను. ఓకేనా? చూడండి, ఇలా ఇవి సమానంగా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇక ఒక 1/2 ఇంచ్ మందం కింద మనం ఖర్చుల కోసమని ఇలా గీసేసుకోవాలి. గీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నడుము సైజు ప్రకారం ఈ యొక్క నడుముని మనం ఇలా చూసుకోవాలి. ఇది కూడా నడుము సైజే, ఇక మనకి మార్పులు ఏమి ఉండవు. ఓకేనా? ఇలా ఒక గీత ఇక్కడ గీసేసాను. ఇక్కడ నుంచి ఏం చేశాను అంటే 3 ఇంచులు ఇలా పెట్టేశాను. చూడండి, ఇలా 3 ఇంచులు ఖర్చుకి ప్లస్ డాట్ కోసం అని పెట్టేశాను. ముందు వెనక అన్నిటికీ సరిపోతుంది ఇక మనకు అది. ఓకేనా? తర్వాతకు వచ్చేసి కప్పు పొడవు. ఈ కప్పు పొడవు అనేది ఇలా పెట్టుకోవటం ఏమన్నా ఏమీ లేదు. ఆది బ్లౌజ్ని తీసుకొని కరెక్ట్గా ఇలా చూసుకొని పర్ఫెక్ట్గా ఇలా పెట్టేసి చూడండి, ఇలా ఖర్చులతో కలిపేసి పెట్టేయాలి. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని కరెక్ట్గా ఇలా మనం ఇలా స్ట్రైట్ గీతలు గీసుకోవాలన్నమాట. ఒక డబ్బా ఆకారం తయారు చేసుకోవాలి. ఎందుకంటే మనకి లూజు ఎండు వెడల్పు వచ్చేసింది, ఇక దీంట్లోనే బ్యాక్ పార్ట్ తీయాలి అని అర్థం. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేసాము అంటే ఇక నెక్కు కొలుచుకోవాలి. కింది బాజుకులో నెక్కు ఈమె ఫ్రంట్ హుక్స్లే పెట్టమన్నారు, వెనక హుక్స్లు అయితే కాదు. వెనక హుక్స్లు అయితే డిజైన్స్ మారుతాయి, అవి వేరే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఈ యొక్క ఇది వచ్చేసి మనకి ఎంత ఉంది, 7 ఉందండి. 7 అంటే మనం ఇది 6 పెట్టుకోవాలి. ఓకేనా? 6 పెట్టేసి లేదంటే కొంచెం 5.5 పాదకు 6 పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఓకేనా? పెట్టేసి తర్వాతకు వచ్చేసి ఇక్కడ కూడా సేమ్ యాజ్ టీస్కి దీని కింద చంక భాగం ఎలా అయితే ఉందో అలాగే పెట్టేద్దాం. ఎందుకంటే ఇది అలా కట్ చేసిందే కాబట్టి చంక మనకి ఇంత అని ఏమీ ఉండదు. షోల్డర్ ఎంత ఉంటుందో మ్యాక్సిమం చంక కూడా అంతే ఉంటుంది. చూడండి, 6 అంతే. ఎవరికైనా షోల్డర్కి చంకకి 1/4 ఇంచ్ అటు ఇటుగానే ఉంటుంది. ఇలా పెట్టేసాము. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలి అంటే ఇక షోల్డర్ కొలుచుకోవాలి. ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ని కొలిచేసుకోవాలి. ఇలా కొలిచేసి అటు ఖర్చు ఇటు ఖర్చు వదిలేసి మిగిలిన దాంట్లో మనం డ్రాప్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇది వెడల్పు వచ్చేసింది. చూడండి, మనం ఎవరికైనా ఎంత పెడతామో 2 ఇంచులు పెడతాము, కానీ ఇక్కడ 3 ఇంచుల దాకా వచ్చేసింది. దీన్ని స్ట్రైట్గా ఇలా గీత గీసేసి ఇలా పెట్టేసి ఇక దీంట్లో మనం ఏం చేయాలి అంటే 4 ఇంచులకు ఒక గీత పైనుంచి పెట్టేసుకోవాలి. ఇలా 4 ఇంచులు 3.5, నేనైతే 4 ఇంచులకు పెట్టేశాను. ఇక దీంట్లో మనం ఏ షేప్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా? ఇలా నేను చూడండి త్రిభుజ ఆకారంలో నేను ఇలా తీసేసాను అనమాట. దీనికి మనం పైపింగ్ చేయొచ్చు, వేరే ఏదైనా కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఓకేనా? ఇలా 3 మూలలు నెక్కు అని అంటారు కదా, ఆ టైప్లో పెట్టేస్తున్నాను. ఇక్కడ బొందులే మళ్ళీ యథావిధిగా. తర్వాతకు వచ్చేసి ఇలా కటింగ్ ఉంటుంది. ఇలా కటింగ్ చేసేసి తర్వాతకు మనం దీన్ని ఇలా చంక భాగాన్ని తీసేసుకోవాలి. చూడండి, చాలా చక్కగా చాలా ఈజీగా మనకి వచ్చేసింది. ఓకేనా? ఇంకా కొంచెం నెక్ కూడా ఏంటంటే వెడల్పు కావాలి అనుకుంటే కొంచెం చేసుకోవచ్చు. మనం కుట్టిన తర్వాత ఇంకొంచెం వెడల్పు అవుతుంది. ఇది నార్మల్ బ్లౌజ్ అనమాట. వెనక నెక్ డిజైన్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి మంచిగా ఇలా పెట్టుకోవాలి. షోల్డర్ కొంచెం పెంచుకోవాలి. ఇప్పుడు 5 పెట్టాలనుకునే వాళ్ళకి 6 పెట్టాలి. అలా 1 ఇంచ్ పెంచుకుంటే మనకేమవుతుందంటే షోల్డర్ దగ్గర పట్టేయదు, కొంచెం బొందుల దగ్గర కవర్ అవుతుంది, కొంచెం షోల్డర్ మనం పెట్టినందుకు కవర్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ముందు ప్రిన్స్ కట్ లాగా చేద్దాం. నార్మల్ కట్ ఇంకా అవసరం లేదులేండి, ఎందుకంటే ఇక ప్రిన్స్ కట్ చేస్తే బాగుంటుంది దీనికి. ఓకేనా? ఇంక ఇలా పెట్టేసి కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కటింగ్ చేసేసుకోవాలి. కొంచెం కింది కానీ ఇలా కొంచెం పెద్దగా ఒక 1/2 ఇంచ్ ఫ్రంట్ పార్ట్. ఓకేనా?
ఇది స్ట్రైట్గా ఉంటుంది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఫ్రంట్ కట్కి కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్, ఎందుకంటే మనం చేసేది స్ట్రైట్ కటింగ్. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఇక ఫ్రంట్స్ కట్టింగ్లో మనకి ఒకటే డాట్ ఉంటుంది కింద నుంచి చంకలోకి, ఇంకా మూడో డాట్ ఉండదు. కాబట్టి మనకి ఫ్రీగా రావాలి అంటే మనం కొంచెం ఎక్కువగా పెట్టి కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇంక ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని యథావిధిగా మళ్ళీ ఇలా అనుకొని ఇక్కడ కాటు పెట్టేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ మళ్ళీ కింది బాజులో కూడా ఇలాగే పెట్టేసి ఇలా కాటు పెట్టేసుకోవాలి. కాటు పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసి ఇక ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది కదా మనకి, ఇది హెచ్చు తగ్గింపులు సమానంగా చేసుకోవాలి. ఇది చేసేసిన తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ముందు నెక్ ఎంత అయితే ఉందో అంత మనం పెట్టేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఇక ముందు నెక్ వచ్చేసి నార్మల్గానే ఉంటుంది, ఆ నార్మల్గా మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడికి అంటే నేను ఏం చేస్తున్నానంటే యూ షేప్ పెడుతున్నాను. ఓకేనా? ఇలా కొంచెం షేప్ కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది మనం. చూడండి ఇలా తీసేసుకోవాలి, బోట్ నెక్ లేకుండా. ఓకేనా? తీసేసిన తర్వాత ఇక బ్యాక్ ఫ్రంట్ ఉంటుంది కదా, బ్యాక్ ఫ్రంట్ తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా తీసాను. తీసేసి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి అంటే చూడండి 3.5 ఇంచులు ఖర్చులతో కలిపేసుకుని పెట్టేసుకోవాలి. ఇక పైనుంచి మనం ఏం చేయాలంటే ఖర్చు వదిలేసి 10 ఇంచెస్కి ఒక గుర్తు పెట్టాలి. ఈ 10 ఇంచెస్కి ప్లస్ ఇక్కడికి ఉంది చూడండి 10, దీనికి చక్కగా ఇలా గీత గీయాలి. గీసిన తర్వాత ఇక్కడ నుంచి దీన్ని ఇలా మనం రాంగ్ చేయాలన్నమాట. ఇలా మనకి చంకలోకి పంపించాలి. పంపించిన తర్వాత ఇక్కడికి ఏం చేయాలంటే ఇలా చూడండి, ఇలా కొంచెం ఇలా అని ఇలా మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు చేసేటప్పుడు మీకు షేప్ అర్థమవుతుంది. చూడండి, ముందు నార్మల్ కటింగ్ లాగానే ఉంటుంది, ప్లస్ మనకి మంచిగా వస్తుంది అన్నమాట. షేపు మనకి చేసే విధానం కూడా బాగుంటుంది. ఇది కూడా కొంచెం తీసేయాలి. తీసేసి అక్కడ దాకా మనం 10 అని పెట్టాను చూడండి, పైనుంచి అక్కడ దాకా కలిపేయాలి. మళ్ళీ అక్కడ నుంచి దీన్ని స్టార్ట్ చేయాలి. ఇలా చేసి ఇలా మనం తీసేసుకోవాలి. ఇలా చూడండి, ఈ ఆకారం మనం తీసేసినట్టు బాగా గుర్తు, మీకు ఇట్లా చూపిస్తే అర్థమవుతుంది. ఓకేనా? ఈ ఆకారం, ఈ రౌండ్ అనేది మనం ఎక్కువగా తీసుకోవాలి, అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్ అన్నట్టు. ఇక హ్యాండ్స్ వచ్చేసి మనకి బుట్ట చేతులు. ఈ బుట్ట చేతులు చూడండి నేను ఎలా కట్ చేస్తానో చాలా బాగుంటాయి. ఇలా పెట్టేసి సింపుల్గా చేసేస్తాను. చూడండి, ఈ హెచ్చు తగ్గింపులు తీసేసుకుందాం. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని చూడండి, ఇలా పెట్టేసి ఇక్కడికి ఒక గుర్తు పెట్టేయాలి. ఇలా పెట్టేసి దీన్ని మనం ఏం చేయాలంటే చూడండి, ఇలా అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే హ్యాండ్ ఎంత పొడవు ఉందో అంత పొడవు మినిమం నార్మల్గా మనం ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి పైపింగ్ వదిలేయాలి. ఇక్కడ నుంచి 10 ఉందనుకోండి, 10 ఇక్కడికి పెట్టేయాలి. తర్వాత బుట్ట పెట్టాలి పైన. ఈ చెయ్యి ఇప్పుడు ఇక్కడికి ఉందండి, ఇలా తర్వాత ఈ బుట్టని ఇక్కడికి కలిపేయాలన్నమాట. అలా ఉండాలి మనకి. ఓకేనా? ఇంకా చూడండి, ఇప్పుడు కట్ చేస్తే మీకు షేప్ అనేది అర్థమవుతుంది. ఇలా చేసేసి ఇక ఈ చేతి పైన దీంట్లోకి ఇలా కలిపేసుకోవాలి హ్యాండ్ అనేది. ఇంకా కొంచెం మనం బుట్ట ఎక్కువ కావాలి అంటే ఇంకా కొంచెం క్లాత్ కూడా ఎక్కువ అనేది పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఓకేనా? ఇక్కడ దాకా ఒక కార్డు పెట్టేసి ఇక్కడికి ఒక కార్డు పెట్టేసి దీనికి కూడా బ్యాక్ ఫ్రంట్ అనేది తీసుకోవచ్చు, మన ఇష్టం ఇక. ఓకేనా? ఇలా తీసేసి ఇది ఫ్రంట్కి ఎక్కించుకుంటే అప్పుడు ఈ బుట్ట పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఈరోజు వచ్చేసి ఇటు మనం నార్మల్ బ్లౌజ్ చేసినట్టుగానే ఉంది. ముందు ప్రిన్స్ కట్టు, వెనక షోల్డర్ కొంచెం పెంచి డ్రాప్ పెట్టాను అనమాట. ఆ డ్రాప్ కూడా మనం ఏ షేప్లో అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇదేంటిదంటే ఓన్లీ వాటర్ డ్రాప్ లాగా పెట్టేశాను. మనం రౌండ్ పెట్టుకోవచ్చు, 3 మూలలు పెట్టుకోవచ్చు. ఇక మన ఇష్టం, ఎలాగైనా కూడా మనం ఆ యొక్క మోడల్ అనేది మార్చవచ్చు అనమాట. తర్వాత ఒరిజినల్ పార్ట్ని కటింగ్ చేసేసుకుందాం. ఓకేనా? ఇక ఒరిజినల్ అంటే ఇక మీకు తెలుసు కదా, బార్డర్ వచ్చింది హ్యాండ్స్కి, బార్డర్ లేనికి వెళ్ళేమో ఇక బాడీ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అనేవి కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి. అయితే డౌట్ అంటే గుర్తొచ్చింది, ఒక సిస్టర్ అడిగారు, అన్నయ్య బుట్ట చేతులు నేను పెడితే ముందుకు వాలిపోతున్నాయి, అస్సలకి వెనక్కి ఆగట్లేదు అని చెప్పేసి.
వీలైతే నేను ఇప్పుడు ఈ బుట్ట చేతులే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ముందుకు ఎందుకు వాళ్తున్నాయో నేను చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేసి స్టిచ్చింగ్ కూడా వీలైతే అసలు వాలకుండా పర్ఫెక్ట్గా ఎలా వస్తుంది, ఎలా పెట్టాలి అనే దాని గురించి మీకు వివరిస్తాను. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. కామెంట్ అడగడం వల్లనే కదండి నాకు కూడా ఒక వీడియో అవుతుంది, ప్లస్ మీ డౌట్ కూడా క్లియర్ అవుతుంది. అది మీ ఒక్కళ్ళదే అనుకోవద్దు డౌట్ ఎప్పుడైనా. కొంతమందికి ఏంటంటే చదువు రాకపోవచ్చు, కొంతమంది పెట్టాలంటే మొహమాటం, కొంతమందికి ఏంటి అంటే ఏమనుకుంటారో అన్నయ్య వాళ్ళు చూస్తారో చూడరో, ఇంకా చాలామంది ఉన్నారండి ఇంకా అలాంటి వాళ్ళు, అలా మొహమాట పడే వాళ్ళు కూడా ఉంటారనమాట. మీ ఒక్క కామెంట్ వల్ల మీ ఒక్కళ్ళకే డౌట్ క్లియర్ అవుతుందని మీరు అనుకోవద్దు ఎప్పుడైనా, అందరికీ కూడా డౌట్ అనేది క్లియర్ అవుతుంది. ఓకేనా? ఇలా మనం ఒరిజినల్ అనేది కట్ చేసేసుకోవాలి.